ప్రైజ్ ది లార్డ్. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని ప్రశస్త నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈరోజు మాట వచ్చేసి యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనములో చూసినట్లయితే 6వ వాక్యము, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. అంశం వచ్చేసి దేవుని హృదయమునకు సమీపముగా అనే అంశమును గురించి మనము ధ్యానించుకుందాం. ఆయన సమీపముగా ఉన్నాడు, ఆయన్ని వేడుకున్నాడు. సమీపముగా అంటే ఆయన మనతో మాట్లాడినప్పుడు ఆయన మన మాట అంగీకరిస్తాడు. ఆయన మనతో మాట్లాడినప్పుడు మన మాట ఆయన అంగీకరిస్తాడు. రెండోదిగా ఆయన మన ఆలోచన ప్రకారము ఆయన ఆలోచన ప్రకారము మన జీవితాలను సరిదిద్దుకున్నప్పుడు ఆయన మనకు సమీపముగా ఉంటాడు. మూడవదిగా శోధన వేళలో కూడా, శ్రమల వేళలో కూడా మనము దేవునికి సమీపముగా జీవించినప్పుడు దేవుడు మన హృదయమునకు సమీపముగా ఉంటాడు. దేవుని హృదయానికి మనమెంత సమీపముగా ఉండాలో ఆయన కూడా మన హృదయానికి అంత సమీపముగా ఉంటాడు. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనములో మీరు చూసినట్లయితే, కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని చెప్పేసి ఉంది. అంటే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్తు కాలములో మనం నమ్ముకొనదగిన సహాయకుడట దేవుడు. కనుక మనం నమ్ముకొనదగిన సహాయకుడు దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు గనక మనము ఏం చేయాలా? మన ప్రవర్తనను మార్చుకొని మనము ప్రభు వైపు తిరిగే వారిగా ఉండాలా. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనములో చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండం 4:7లో చూసినట్లయితే, ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా నున్నాడు. చూడండి, మనము ఆరాధించే దేవుడట మనకు సమీపముగా ఉన్నాడట. ఏ గొప్ప జనమునకైనా గాని ఏ దేవుడు సమీపంగా ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రము మనకు సమీపముగా ఉన్నాడు. అయితే వాక్యం సెలవిస్తుంది ఏమని అంటే, దేవుని హృదయానికి మనం సమీపస్తులుగా ఉండాలా. దేవుని హృదయానికి మనము సమీపస్తులుగా ఉన్నప్పుడు మన జీవితము ఆధ్యాత్మికంగా మార్చబడుతుంది. దేవుని హృదయానికి మనం సమీపముగా ఉన్నప్పుడు మనలో ఉన్న సమస్తమును తొలగిపోయి దేవుని యొక్క కృప మనకు దొరుకుద్ది. కనుక మనము దేవునికి సమీపముగా ఉండువారమై ఉండాలా. మన ప్రవర్తన, మన పద్ధతులు, మన ఆలోచనలు, మన విధానమును మార్చుకొని దేవునికి సమీపముగా ఈ రోజు నుంచి బ్రతుకుతామని ఒక తీర్మానం చేసుకొని ఆ తీర్మానములో మనం స్థిరపరచబడదుము గాక. ఆమెన్, ఆమెన్.